రైట్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముసాయిదా ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఫైల్ చేరింది. దీంతో ప్రభుత్వం ఏ క్షణమైనా గెజెట్ విడుదల చేయనుంది. కాగా ఆర్డినెన్స్ మున్సిపల్ చట్ట సవరణలతో ఈ విలీనం పూర్తవుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అయితే ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుప్రియ, అప్డేట్స్ ఏంటి అసలు? ఫాతిమా, జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం ప్రక్రియను వేగవంతం చేసేందుకైతే మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తుందని చెప్పాలి. అందులో భాగంగానే దీనికి సంబంధించి అసెంబ్లీలో చట్టం చేయడానికి అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే జిహెచ్ఎంసీలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీ విలీనం చేయాలని ఈ రోజు ఈ నెల 25న జరగబోయే సంబంధించిన విషయం కూడా అందరికీ తెలుసు. అయితే దీంతో పాటు విలీనం అంశాన్ని 25న జరిగిన జిహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించారు. అయితే దీంతో పాటు కేబినెట్ సమావేశం అనంతరం ఆర్డినెన్స్ తీసుకురావడానికి దీనికి సంబంధించిన ఫైల్స్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కి పంపినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఆర్డినెన్స్ కి సంబంధించిన ఫైల్ కూడా ఈ రోజు గవర్నర్ నుంచి ప్రభుత్వానికి వచ్చింది. అయితే వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయడానికి అవకాశం ఉన్నట్టు కూడా సెక్రటరీ అధికారులు చెప్తున్నారు. అయితే ఒకసారి ఆర్డినెన్స్ వచ్చిందంటే విలీన ప్రక్రియను పూర్తయినట్టు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈ జిహెచ్ఎంసీ విలీనం కి సంబంధించి కూడా ఇప్పుడు కొంచెం ఉత్కంఠంగా మారిందనే చెప్పాలి. ఇక ముసాయిదా ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఫైల్ చేయడంతో మాత్రం ఏ క్షణమైన గెజెట్ విడుదల అవుతుందని చేయనన్నది అయితే ప్రభుత్వం చెప్తుంది. ఆర్డినెన్స్ మున్సిపల్ చట్ట సవరణతో చూసుకుంటే అయితే విలీనము పూర్తి కానట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుప్రియ ఫర్ ద అప్డేట్.